మనం దేవుని పిలుచుడు ఉజ్జీవం ఉండాలి. మనకి ఏముండాలి? ఉజ్జీవం. ఈరోజు పిలుచుడు ఎప్పుడు పిలుచుడు ఆ ఉజ్జీవంగా ఉండాలని పిలుచుడు ప్రభు ఎప్పుడు కోరుకుంటాడు. ఉజ్జీవం అంటే పిలుచుడు నీ యొక్క హృదయంలో పిలుచుడు ఎప్పుడు పిలుచుడు ఉజ్జీవం అంటే పిలుచుడు ఎప్పుడు మండుతా ఉండాలి, ఎప్పుడు రగులుతా. ఎందుకంటే పిలుచుడు ప్రార్థన అంటే పిలుచుడు పరుగులు తీయాలి. ఏం చేయాలమ్మా? ప్రార్థన అయితే పరుగులు తీయాలి కానీ పిలుచుడు అక్కడే మనం ఎప్పుడూ ఉండిపోవాలి. ప్రార్థన అంటే పరుగులు తీయడం మనం నేర్చుకోవాలి. ప్రార్థన పిలుచుడు మీరు పరుగులు తీస్తే పిలుచుడు నీ జీవితంలో పిలుచుడు ఎంతో మేలుని పొందుకుంటాం. ప్రార్థన లేకే పిలుచుడు నువ్వు ఆ బానిసత్వం నుంచి బయటికి రాలేకపోతావు. ప్రార్థన లేక, దేవునితో సావాసం లేక. నిజంగా నువ్వు దేవునితో సావాసం ఉంటే దేవుడే నేను విడిపిస్తాడు ఆ బానిసత్వం నుంచి. కొట్టు చెప్పడాగా ఈరోజు చూడాలి, ఈ బానిసత్వం నుంచి నువ్వు విడవలేకపోందామంటే పిలుచుడు దేవునికి సమయం ఇవ్వడం అవకాశం ఇవ్వలేదు. దేవుడికి పిలుచుడు నువ్వు అప్పు చెప్పలేదు. ఆయనతో సావాసం చేసి అయ్యా ఇదిగో ఈ బానిసత్వం నుంచి నేను బయటికి రాలేకపోయిందంటే ప్రభువే నేను విడిపిస్తాడు. కాబట్టి పిలుచుడు ప్రభువుకి నువ్వు సమయం ఇస్తే ప్రభు తప్పకుండా పిలుచుడు నువ్వు ఏ బానిసత్వంలో ఉన్నట్టు పిలుచుడు ఆ బానిసత్వం ప్రభు నీకు చెప్తాడు, అయ్యా ఇది నీకు సరైనది కాదు, ఇది నీకు సరైనది కాదు. నువ్వు నడిచేది దేవుని మార్గం, నువ్వు నివసించేది దేవుని ఆలయము, నీ హృదయంలో ఎప్పుడు దేవుడు నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది చేసేది సరైనది కాదు, నువ్వు మార్చుకోమనిపిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. అవునా అనిపిస్తాడు? దేవుడు నేను హెచ్చరిస్తాయా ఇది సరైనది కాదు, ఇది నాకు విరుద్ధమైన పిలుచుడు ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు పిలుచుడు. అలాగే దేవుడు పిలుచుడు 2వ దినవృత్తాంతం రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 వచ్చింది. దాని 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14 వచ్చింది. నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. చూసుడా ఇక్కడ 2వ దినవృత్తాంతంలో చూసుడా ఆయన ఏం చెప్తున్నారంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలంట. చూడా ఏం తగ్గించుకోవాలి చూడ. ప్రార్థన చేసేవాడు నువ్వు ఎలా ఉండాలి? తగ్గించుకొని. ఎప్పుడు చూడ తగ్గించుకునే ఉండాలి. ప్రభు ఏం చెప్తున్నాడు చూడ, నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసి నీ జీవితంలో చూడ తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములు విడిచిన యెడల. ఈరోజు చూడ నీ ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వేం చేయాలంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలంట. తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే చూడా నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. నీ చెడు మార్గాన్ని విడిచిపెడితేనే దేవుడు ఆకాశం నుండి నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ఈరోజు చూడా నీ చెడు మార్గాలు నువ్వు విడిచిపెట్టకపోతే, నీ జీవితంలో తగ్గింపు అనేది లేకపోతే నీ ప్రార్థన దేవుడు ఎలా వింటాడు? కాబట్టి పిసోడా ప్రభు పిసోడా నీ ప్రార్థన దేవుడు వినాలనుకుంటే వారి పాపము కూడా క్షమించాలంటే వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడు ఒకటి పిసోడా 3 కావాలి దేవునికి. నీ ప్రార్థన ఆయన వినాలంటే 3 కావాలి పిసోడా. ఒకటి నువ్వు తగ్గించుకోవాలి నీ జీవితంలో. నీ జీవితంలో పిసోడా ఎప్పుడైతే తగ్గించుకుంటావో, రెండోది పిసోడా నీ చెడు మార్గాలు నువ్వు దేవుని వెతికే వారిగా ఉండాలి. చెడు మార్గాన్ని కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఈరోజు చూడా దేవుడు పిసోడా దేవుడు నా ప్రార్థన వినాలి. నీకు ఏదో అవసరం ఉంటుంది, ఏదో ఉంటుంది పిసోడా. నా ప్రార్థన వినాలంటే, నీ ప్రార్థన దేవుడు వినాలంటే నీవు పిసోడా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఆయన వెతకాలి, చెడు మార్గములను విడిచిపెట్టాలి. ఈ 3 నువ్వు చేస్తేనే దేవుడు నీ ప్రార్థన విని ఆ ప్రార్థన జవాబిస్తాడు. హల్లెలూయా. దేవుని మాట త్రోసేయకూడదు పిసోడా. ఈరోజు చూడా దేవుని మాటను మనం ఇప్పుడు త్రోసేయకూడదు. నువ్వు దేవుని మాటను తోసేసావా మొదలైనట్టే పిసోడా నీ జీవితంలో. కాబట్టి పిసోడా దేవుని మాటను ఇప్పుడు త్రోసేయకూడదు పిసోడా. నువ్వు దేవుని మాట విని వణుకుచుండిన వానినే నేను దృష్టించున్నాను. ఎవరి మీద పిసోడా దృష్టి పెడతాడు?
తగ్గించుకున్న వాడి మీద, వెతికే వాడి మీద, ఇరుపు ఇంకా చెడు మార్గం విడిచిపెట్టేవాడి మీద. ఇప్పుడు ఈ మాట అనిపించడా, దేవుడు మాటకే నిరూపిస్తాడు. భయపడాలి. అయ్యో దేవుడు ఈ మార్గాన్ని వెళ్తే ఆయన మనల్ని శిక్షిస్తాడు, ఇలా చేయకూడదు అనిపిస్తాడు. నువ్వేం చేయాలి? భయపడాలి. నీ కుటుంబంలో కూర్చోడు, నీ తండ్రికి నీ తల్లికి నువ్వు భయపడతావు కాబట్టి కూర్చోడు, నువ్వు దేవుని కూడా భయపడాలి. చాలామంది భయపడలేకుండా కూర్చోడా, వాళ్ళందరూ కూర్చోడా లోకపరంగా వారు ఆ లోకం బట్టి కూర్చోడా వాళ్ళు అహం చూపించవచ్చు. కానీ కూర్చోడా మనం దేవునికి భయపడాలనిపిస్తాడు. ఎవరైతే ప్రభువుకు మనం భయపడతా ఉంటామో, వణుకుతూ ఉంటామో వారి మీదే దేవుడు దృష్టించాడు. వాళ్ళని ఎప్పుడు పిస్తాడా అంచెలంచెలు పిస్తాడు, వారి జీవితాల్లో పిస్తాడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోతాడు దేవుడు. హల్లెలూయా. అవునా కదా? వీళ్ళని పిస్తాడా, ఎందుకంటే ఆయన ప్రార్థన అన్నాడు. మరి ఎందుకు పిస్తాడా? దేవుడి మాట వింటావు, నువ్వు దేవుని వెతుకుతున్నావు. అలాగే పిస్తాడా నువ్వేం చేస్తావు? చెడు మార్గాన్ని విడిచిపెడుతున్నావు. అలాగే పిస్తాడా ఇక్కడ దేవుని కూడా నువ్వు భయపడుతున్నావు. అవునా పిస్తాడు? దానియేలు భయపడవు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. యాకోబు గారు చూసాడు, విలువైన మాట చెప్తున్నారు చూడా 4:6 కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారును ఎదిరిస్తాడంట, దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఏం చేస్తాడు? అహంకారం ఏం చేస్తాడు? దేవుడు ఎదిరిస్తాడంట. ఈరోజు చూడ దీనులకి కృప చూపుతాడు. ఈరోజు చూడ గర్వం